బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉగ్రదాడులకు కుట్ర పన్నారన్న కేసులో విజయనగరంకు చెందిన సిరాజ్, తెలంగాణకు చెందిన సమీర్ ను 5 రోజుల పాటు కస్టడీ కోరారు పోలీసులు. కాగా ఇవాళ స్థానిక కోర్టు అనుమతిచ్చే అవకాశాలున్నాయి. దీంతో విజయనగరం జిల్లా పోలీసులు ఎన్ఐఏతో కలిసి నిందితులను విచారించే అవకాశాలున్నాయి. అయితే ఈ కేసులో ఇప్పటికే విచారణ చేపట్టిన ఎన్ఐఏ కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా సిరాజ్ కుటుంబ ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ చేస్తుంది. విజయనగరం డీసీసీబీ బ్యాంకులో లావాదేవీలను సేకరించారు ఎన్ఐఏ అధికారులు. 2015లో డీసీసీబీలో సిరాజ్ అకౌంట్ ఓపెన్ చేసినట్లు కూడా గుర్తించారు. 2015 నుంచి జరుగుతున్న మొత్తం లావాదేవీల డేటాను బ్యాంకు నుంచి సేకరించారు. కొత్త వలసలో సిరాజ్ ఇంజనీరింగ్ చేసిన కాలేజీకి వెళ్లి ఆరా తీశారు. కొత్త వలసలో ఉద్యోగం చేసిన శారదా కంపెనీకి కూడా వెళ్లి సిరాజ్ గురించి ఆరా తీశారు. సిరాజ్ మొబైల్ డేటా మొత్తం సేకరించి అతని కాల్ డేటా ద్వారా కీలక సమాచారం రాబట్టారు. కాల్ డేటాలో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల ద్వారా కీలక సమాచారం సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శివశంకర్, సిరాజ్ కి సంబంధించిన విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పటి వరకు వెలుగులోకి ఎటువంటి విషయాలు వచ్చాయి? దీని తర్వాత ఎటువంటి విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది? సిరాజ్ కేసులో ఇప్పటికీ ఎన్ఐ అధికారులు అయితే దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. అయితే కోర్టు ఇంకా కస్టడీకి ఇవ్వడం వల్ల కొంత ఉత్కంఠ అయితే నెలకొంటుంది. సుమారు 3 రోజుల నుంచి కూడా కోర్టు కస్టడీ కోసం ఇలా అంటే అటు పోలీసుల కస్టడీ, కోర్టు జడ్జిమెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న ఇస్తారని భావించినప్పుడు కూడా నిన్న ఇవ్వకపోవడంతో ఈ రోజు ఎలాగైనా ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి అటు అవకాశం కనిపిస్తుంది మనకి. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే సిరాజ్ కావచ్చు, సిరాజ్ కుటుంబానికి సంబంధించిన బ్యాంకు యొక్క ఆర్థిక లావాదేవీలను ఇప్పటికే ఫ్రీజ్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు సిరాజ్ బ్యాంకు అకౌంట్ లో ఉన్నటువంటి 40 లక్షల రూపాయలు కావచ్చు, మిగతా కుటుంబ సభ్యుల అకౌంట్లో కావచ్చు, అంతా మొత్తం నగదు ఎందుకు వచ్చిందనే దానిపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే సిరాజ్ తండ్రి గత సుమారు 2 సంవత్సరాల క్రితం లోన్ పెట్టి ఇల్లు కట్టిన తర్వాత కూడా ఎంత మొత్తంలో డబ్బు ఎలా వచ్చిందనే దానిపై కూడా కీలక ఆధారాలంటే అధికారులు సేకరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మొత్తం వాళ్ళు అద్దె ఇంట్లో ఉన్నామని చెప్పారు, తర్వాత లోన్ పెట్టామని చెప్తున్నారు, తర్వాత బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయడానికి వచ్చిన పరిస్థితి. అది కూడా 2 సార్లు సిరాజ్ తండ్రి బ్యాంకు వచ్చి బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన పరిస్థితులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. నిన్న చూసినట్లయితే బ్యాంక్ అధికారులు వచ్చి మొత్తం డీసీసీబీ బ్యాంక్ లో మనం చూసుకున్నట్లయితే సిరాజ్ అకౌంట్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ అని 2015లో ఆయన అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మొన్నటి వరకు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అదేవిధంగా నిన్న ఒక మఫ్టీ అధికారిని కూడా ఇక్కడ బ్యాంక్ దగ్గర వాళ్ళు నియమించిన పరిస్థితి. ఈ రోజు మొత్తం పోలీసులు డీసీ బ్యాంక్ తన అండర్లో తన కంట్రోల్లో ఉంచుకునే పరిస్థితి కూడా కనబడుతోంది రత్న. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఏదైతే మొత్తం సిమ్ లో సిరాజ్ యొక్క మొబైల్ ఫోన్ లో ఉన్న సిమ్ లో మొత్తం డేటాను అయితే ఇప్పటికే సేకరించారు. ఎవరెవరితో ఆయన ఎక్కువగా ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నాడు, తన స్నేహితులు ఎవరు, బంధువులు ఎవరు, కుటుంబ సభ్యులు ఎవరు అనే దానిపై పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఎవరితోనైతే సిరాజ్ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేవాడు, ఎవరైతే సిరాజ్ యొక్క క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో వారిలో కొంతమందిని ఎప్పటికే ఎన్ఐ అధికారులు నిన్న కలిసినట్లు తెలుస్తోంది. వారి ఇళ్లకు వెళ్లి సిరాజ్ గురించి ఆరా తీసినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇంకా సిరాజ్ ట్యాబ్ ఓపెన్ చేయాల్సి ఉంది. ఏదైతే సిరాజ్ ని పోలీస్ కస్టడీకి ఇస్తే ట్యాబ్ను కూడా ఓపెన్ చేసి మరింత కీలక సమాచారం రాబట్టే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మనం చూసుకుంటే ఇప్పటికే 3 సీఐతో అటు విజయనగరం రూరల్ సీఐ కావచ్చు, భోగాపురం రూరల్ సీఐ కావచ్చు, విజయనగరం 2 టైమ్స్ సీఐ వీళ్ళు 3తో పాటు డిఎస్పీని వీళ్ళకి అధికారిగా నియమించి వీళ్ళందరితో కస్టడీ పిటిషన్కి ఇచ్చిన తర్వాత వీళ్ళతో విచారించే అవకాశం కనిపిస్తోంది ఎన్ఐ అధికారుల సమక్షంలో. మరోవైపు ఎక్కడ అంటే ఏ ప్రాంతం, ఏ రహస్య ప్రాంతంలో ఉంచి సిరాజ్ని అంటే మొత్తం పూర్తిగా విచారణ చేయాలనే దానిపై కూడా పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకున్నాం విజయనగరంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో మనం చూసుకున్న పరిస్థితి. మరోవైపు మనం చూసుకుంటే సిరాజ్ సమీర్లో అనుకున్నట్లు కానీ జరిగి ఉంటే ఏదైతే ఈ రోజు హనుమాన్ జయంతి కాబట్టి ఈ రోజు హనుమాన్ జయంతి రోజున పెద్ద ఎత్తున పేలులు జరిగే అవకాశం కూడా మనకి ఉండేదని చెప్పుకోవాలి సిరాజ్. ఎందుకంటే మొత్తం మనం చూసుకున్నట్లయితే సిరాజ్ సమీర్లో అటు ఆర్ఎస్ఎస్ వాళ్ళని కూడా టార్గెట్ చేసిన ఖచ్చితంగా కన్ఫెషన్ లెటర్ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మనకి ఎందుకంటే వాళ్ళు నిర్ణయించుకున్న డేట్లు కూడా 21, 22, 23 ఈ రోజుల్లోనే ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున పేలుళ్లు జరపాలి, విజయనగరం 4 ప్రాంతాల్లో పేలుళ్లు జరపాలని వారు నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ నేతలపై దాడి చేయాలన్నటువంటి ఆలోచన కూడా వాళ్ళకు ఉన్నట్టు సిరాజ్ కూడా కన్ఫెషన్ లెటర్లో చెప్పాడు. కాబట్టి ఈ రోజు హనుమాన్ జయంతి రోజున పెద్ద ఎత్తున పేలుళ్లు జరిగే అవకాశం ఉండేదని చెప్పుకోవచ్చు. అటు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఆంధ్ర ఇంటెలిజెన్స్ కావచ్చు, లోకల్ పోలీసులు కావచ్చు, నిజంగా ఈ ఆపరేషన్ కానీ చేపట్టకపోయి ఉంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉండేదని ఆలోచించుకోవడానికి ఒక భయానకమైనటువంటి
ఉన్నటువంటి వాతావరణం కలిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం మొత్తం ప్రశాంతంగా ఉండే విజయనగరంలో ఇలాంటి ఉగ్ర కలకలం రావడం Okay, right. మొదటిసారి ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామం ఇదంతా కూడా. కాబట్టి ఈ రోజు ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చాలా ముమ్మరం చేశారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా వీరు సుమారు 4 రాష్ట్రాల్లో ఒకేసారి పేలుళ్లు జరపాలని నిర్ణయించారు. కాబట్టి దానికి సంబంధించి కూడా కీలకమైన సమాచారం రాబట్టడానికి ఇప్పటికే పోలీస్ కస్టడీ కూడా అడిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కస్టడీ కనుక ఇచ్చినట్టయితే మొత్తం అన్ని ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసి విజయనగరం తీసుకొచ్చి రహస్య ప్రాంతంలో అయితే విచారించే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా బ్యాంకు సంబంధించి పూర్తిగా డిసిసిబి బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని కూడా పోలీసు Okay. పూర్తిగా తన కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది రత్న. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. రైట్, ఇక మనం చూస్తే ఉగ్ర లింకులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా విజయనగరానికి చెందిన సిరాజ్ అనే వ్యక్తిని ఇప్పుడే పోలీసులు అదుపులోకి తీసుకోవడం, దానికి సంబంధించి కొన్ని రోజుల నుంచి విచారణ కొనసాగించడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు తనని కస్టడీకి కోరనున్నారు పోలీసులు. కస్టడీకి ఇస్తే కనుక దీనికి సంబంధించి మరింత విచారణ జరిపించి అనేక కీలక అంశాల తెరపైకి తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి కోర్టు ఈ రోజు కస్టడీకి ఇస్తుందా లేదా అనేది కూడా మనకు తెలియాల్సిందే.